హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పావని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగున్నాను, మీరు బాగున్నారని అనుకుంటున్నాను. ఎక్కడ ఈ లొకేషన్ అని చూస్తున్నారా? తెలుసు కదా, అందరికీ తెలిసే ఉంటుంది, సాగర్ దుర్గా టెంపుల్ అని వైజాగ్లో. సో ఆ టెంపుల్కి అయితే నవరాత్రుల్లో వెళ్ళాం ఫ్రెండ్స్. నవరాత్రుల్లో అయితే వెళ్తే చాలా మంచిది అమ్మవారి టెంపుల్కి అయితే. సో మేమైతే వెళ్ళాము, సముద్రంలో నుంచి వెళ్ళాలి బోటు మీద. సో లైన్ అయితే చిన్న లైన్ అయితే లేదు ఫ్రెండ్స్, ఎంత జనం ఉన్నారో. లైన్ కట్టి మేమైతే వెళ్ళాము పిల్లలతో, మా ఫ్యామిలీ మొత్తం అలాగా. సో లైన్లో ఉండి లాస్ట్కి అయితే బోట్ ఎక్కిపోయాం. బోట్ ఎంత బాగా ఎక్కిపోతామా అనుకున్నాం. సో చూడండి ఎంత జనం ఉన్నారో. సో సిప్పులు అవన్నీ చూడండి ఎంత బాగున్నాయో, చాలా చాలా బాగా అనిపించింది. అన్నీ చూసాము. సో లాస్ట్కి అయితే బోటు టెంపుల్ దగ్గరికి అయితే రాదు, మనం దిగిపోయి టెంపుల్ దగ్గర వరకు అక్కడి నుంచే టెంపుల్ దాకా మనం నడుచుకుంటూ వెళ్ళాలి. ఆటోలు కూడా ఉంటాయి, ఆటో మీద కూడా వెళ్ళిపోవచ్చు. ఆటోకి 20 రూపీస్ మనిషికి. సో మేమందరం సరదాగా నడుచుకొని వెళ్ళిపోదాం కదా అని టెంపుల్ దగ్గరికి అయితే నడుచుకొని అయితే వెళ్ళాం ఫ్రెండ్స్. కానీ చాలా కాళ్ళు నొప్పులు అయితే పెట్టాయి, ఎందుకంటే లైన్లో నించోవాలి కదా గంటన్నర. సో మేము ఇంకా సరదాగా అందరం నడుచుకొని వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయి ఇంకైతే మేము నడుచుకొని వెళ్తున్నాం. చూడండి మా ఫ్యామిలీ అదంతా మేమందరం అయితే ఇంక నడుచుకొని అయితే మేము అసలు అనుకోలేదు ఫ్రెండ్స్, టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం, దగ్గరలోకి వెళ్ళిపోయాం అనేసరికి వర్షం స్టార్ట్ అయింది. అసలు వర్షం స్టార్ట్ అయ్యి గంటన్నర వరకు వర్షం అసలు ఆగలేదు ఫ్రెండ్స్. చూడండి ఎంత వర్షం పడిందో. సో లాస్ట్కి అయితే అమ్మవారి టెంపుల్కి అయితే చేరిపోయాము. చూడండి ఎంత జనం ఉన్నారో. దర్శనం కూడా అవ్వడానికి చాలా కష్టపడ్డాము. అక్కడ కూడా లైను, జనాలు ఎలా అంటే అలా ఉన్నారు. వీడియో తీయడానికి కూడా అవకాశం లేదు. సో వీడియో అయితే తీయాలి కదా, మీ అందరికీ చూపించాలి కదా. నేను అమ్మవారి దర్శనం మీరు కూడా చేసుకుంటారు కదా. ఇంతవరకు ఎవరైతే వెళ్ళి చూడలేదో అమ్మవారిని వెళ్ళి చూడండి, చాలా చాలా బాగుంటారు. టెంపుల్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో మీరు ఇంతవరకు ఎవరైతే వెళ్ళలేదో వెళ్ళి చూడండి. సో నవరాత్రుల్లో కాబట్టి బిజీగా ఉంటుంది, జనం ఎక్కువ ఉంటారు. చూడండి ఎంత వర్షంలో మేము అలాగే దర్శనం అయితే చేసుకున్నాం. అక్కడ కొబ్బరికాయ అయితే కొట్టేయాలి, లోపల అమ్మవారి దగ్గర అయితే కొట్టడానికి అయితే అవ్వదు. సో అలా వర్షం అలాగే ఇంతకీ తగ్గలేదు. లైన్లో ఉండి ఇంకా మేము అమ్మవారికి అయితే దండం పెట్టుకొని ఇంకా వర్షంలోనే అలా దర్శనం చేసుకున్నాం, కొబ్బరికాయ ఇది కొట్టేసాం. సో అక్కడ మా అన్నయ్య ఏమో మా వదిన మా అన్నయ్యకి బొట్టు పెట్టబోయి కన్ను మీద పెట్టేసిందంట, అది జోక్గా అని మేము నవ్వుకుంటున్నాం అక్కడ. అది కూడా మా ఆయన వీడియో తీశారు. సో అలాగనమాట, కొంచెం జోక్గా అలాగా ఏదో యాక్టివ్గా అయితే దర్శనం చేసుకున్నాం మేము. సో అక్కడ శివలింగం కూడా ఉంది. ఎంతవరకు ఎవరైతే వెళ్ళి చూడండి. టెంపుల్ అంతా అలా ఉంటుంది, బయట నుంచి మనం చూస్తే చాలా బాగుంటుంది లొకేషన్ కూడా. సో లాస్ట్కి ఇంటికైతే మేము బయలుదేరిపోయాం. అమ్మవారి దర్శనం ఇవ్వగానే పెద్ద స్లిప్ ఒకటి వచ్చింది ఫ్రెండ్స్. మేము చాలా షాక్ అయ్యాం, ఎప్పుడు చూడలేదు మేము, ఇదే ఫస్ట్ టైం చూడడం ఆ స్లిప్ని. ఎంతవరకు ఎవరు చూసారనేది కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చేయండి. ఫస్ట్ టైం అది. ట్రైన్ అంత పొడుగు ఉంది, చాలా పెద్ద ట్రైన్లా ఉంది. ట్రైనే అనుకున్నాం మేము, ఇదేంట్రా ఇలా కూడా ఉంటుందని, కానీ ట్రైన్ కాదని చెప్పారు. ఎందుకంటే నేను చూడలేదు కదా, ఫస్ట్ టైం కదా చూడడం, అందుకే నాకు తెలియలేదు. సో ఇది పెద్ద స్లిప్ అనమాట. స్లిప్లోనే ఇల్లులు అవన్నీ ఉంటాయంట. అవునా అనేసి నేను అనుకున్నాను, కానీ ఎలాగ మొత్తానికైతే అది కూడా చూసేసాను. సో వీడియో అయితే అంతేగా. చూడండి ఎంత జనం అయితే ఉన్నారో, ప్రశాంతంగా ఉంటుంది లొకేషన్ కూడా. చూడండి ఎంత జనం ఉన్నారో, సముద్రం అది చూడండి ఎంత బాగుందో. సో నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.